హాయ్ అండి. ఈరోజు వీడియోలో బ్రోకలీ సూప్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సూప్ అంటే చాలా హెల్తీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ సూప్ అయితే మా పిల్లలకి చాలా బాగా నచ్చింది. మళ్ళీ చేయమని కూడా అడుగుతున్నారు. ముందుగా ఇలా మీడియం సైజ్ బ్రోకలీని తీసుకోండి. ఇలా ఆకులన్నీ తీసేసుకుని పైన నేను పువ్వులు మాత్రమే తీసుకున్నాను. దళసరిగున్న కాడని తీసుకోలేదు. పైవే తీసుకున్నా. ఇలా అన్నీ కట్ చేసుకున్నాక కొన్ని ముక్కలను అయితే చిన్న చిన్నవి తీసుకున్నా. ఇలా తర్వాత స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకుని మరిగినవి తీసుకుని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి ఈ బ్రోకలీని అందులో వేసుకుని ఒక 5 నిమిషాలు ఇలా వదిలేయండి. 5 నిమిషాల తర్వాత దీన్ని ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. తర్వాత చల్లారినాక బాగా కడుక్కుని ఒక జాలీలో వేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక సిమ్లో పెట్టండి. ఒక స్పూన్ వరకు బటర్ వేసుకోండి. ఒక 5 ఎల్లుల్లిపాయ రేకులు పొట్టు తీసిన వేసుకుని ఒక ఉల్లిపాయ ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుని ఇవి కొంచెం వేగినాక ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుని వేయించుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రోకలీని కూడా వేసుకుని ఒక 2 నిమిషాల వరకు వేయించుకోండి. ఇలా వేగినాక వాటర్ గ్లాస్తో 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకుని చిన్న టీ స్పూన్తో సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుని మీడియం మంటలో ఉడికించుకోండి. బ్రోకలీ తొందరగానే ఉడికిపోతుంది, ఎక్కువ సమయం పట్టదు. ఇలా ఒక 10 నిమిషాలకి ఇలా ఉడుకుతుంది. ముక్క చెక్ చేసుకుంటే కూడా ఉడుకుంటుంది. బాగా ఏమి ఉడకనవసరం లేదు. ఈ విధంగా తర్వాత దీన్ని ఏదైనా ఒక గిన్నెని తీసుకుని పైన ఇలా జాలి పెట్టుకుని ఉడికించుకున్న బ్రోకలీని ఇందులో వేసుకోండి. అంటే వాటర్ కూడా మనం యూజ్ చేసుకుంటాం మళ్ళీని. తర్వాత ఇది కొంచెం చల్లారినాక ఒక మిక్సీ గిన్నె తీసుకుని బిర్యానీ ఆకు తీసేసి పక్కకి వేసేసుకోండి. తర్వాత ఇవన్నీ ఇందులో వేసుకోండి. చిన్న చిన్నగా కట్ చేసుకున్న బ్రోకలీని వండించుకున్నాను ఈ విధంగా. ఇది మూత పెట్టి ఒకసారి మిక్సీ వేసుకోండి. బ్రోకలీలో వాటర్ వచ్చింది కదండి, ఆ వాటర్ కొద్దిగా ఇందులో తీసుకుని ఫైన్ పేస్ట్ అయ్యే వరకు మిక్సీ వేసుకోండి. ఇలా మెత్తగా ఇది పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని అదే ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక సిమ్లో పెట్టుకుని కొద్దిగా బటర్ వేసాను. వేసుకోకపోయినా పర్వాలేదు. మిక్సీలో పట్టిన పేస్ట్ని వేసుకుని వాటర్ మిగిలిపోయింది కదా, ఆ వాటర్ కూడా ఇందులో వేసేసుకోండి. మీకు ఇంకా కొంచెం పలచన కావాలనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్స్ట్రా మామూలు వాటర్ వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. తర్వాత చిటికెడే సాల్ట్ వేసాను. ముందు ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడికించాం కాబట్టి. చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఎండుమిర్చిని మిక్సీలో వేస్తే ఇలా చిల్లీ ఫ్లేక్స్ రెడీ అవుతాయి. ఇవి చిన్న టీ స్పూన్తో స్పూన్ వేసుకున్నాను. చిన్న టీ స్పూన్తో మిరియాల పొడి వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఏమి ఎక్కువసేపు మరగక్కర్లేదు, కొద్దిగా వేడి అయితే సరిపోతుంది. తర్వాత బ్రోకలీ కొన్ని వండించుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. కొంచెంగా క్రీమ్ వేసుకోవాలి, ఫ్రెష్ క్రీము. మీ దగ్గర లేకపోతే నేనైతే పాల మీద మీగడని 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. బాగా కలుపుకుని వేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. అంతే, చాలా టేస్టీగా బ్రోకలీ సూప్ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.